ప్రభు పేరట మీ అందరికీ నాకు వందనాలు. గత కాలమంతా దేవుడు మనందరినీ కూడా కాపాడినందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ నూతన దినముకై దేవునికి స్తోత్రం చెప్తూ ఈనాటి దేవుని స్వరాన్ని విందాం. ఆదికాండము 2వ అధ్యాయము 19వ వచనం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగాను. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనము నుండి 18 వచనం వరకు నరుడు అనే పదాన్ని వాడటం జరిగింది. కానీ 19వ వచనానికి వచ్చేసరికి ఆదాము అని వ్రాసి ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. అంటే ఆదాము జంతువులకు, భూజంతువులకు, పక్షులకు పేర్లు పెట్టడానికి ముందే దేవుడు ఈ నరునికి ఆదామని పేరు పెట్టినట్లుగా మనకిక్కడ అర్థమవుతుంది. అసలు దేవుడు ఎందుకు నరునికి పేరు పెట్టాడు, అలాగే భూజంతువులకు మరి పక్షులకు ఆదాము పేరు పెట్టడానికి ఎందుకు అనుమతించాడు అనే విషయాన్ని ఉదయకాలం ముందు మనం నేర్చుకున్నాం. పేరు అనేది కేవలం మానవుల కొరకే ఉపయోగపడుతుంది, అంతేకాని దేవునికి పేరుతో పని లేదు. మన చుట్టూ ఉన్నవారు మన పేరును బట్టి గుర్తిస్తారు, కానీ దేవునికి మనకు పేరు పెట్టకముందే మన గురించి సమస్తము తెలుసు. కీర్తనలు 139 13 నుంచి 16 వచనాల్లో చాలా స్పష్టంగా దావీదు చెప్తూ ఉన్నారు. అసలు ఈ పేరు వల్ల మనకు ఉపయోగం ఏంటి అనేది మనం చూస్తే, ఇక్కడ జనన ధృవీకరణ పత్రం నుండి పాస్పోర్ట్ వరకు ప్రతిదానికి పేర్లు అనేవి కీలకం. అవి వ్యక్తుల మధ్యలో తేడాను గుర్తించడంలో సహాయపడుతుంది. ప్రత్యేకించి స్వరూప్య ఐడెంటిఫైయర్గా ఉంటుంది, అంటే ఎవరికి వారిని వేరు చేసే విధంగా ఉంటుంది. తర్వాత రికార్డ్ కీపింగ్, బ్యాంకింగ్ కానీ హెల్త్ కేర్ కానీ ఇలా అంతులేని డేటాబేసెస్లో మన పేర్లు అనేవి ఉంటాయి. తర్వాత చట్టపరమైన గుర్తింపు కూడా, అంటే ప్రభుత్వ రీత్యా లేదా ఇతర లీగల్గా మనం చూసుకుంటే దాంట్లో కూడా ఒక గుర్తింపు ఉండాలంటే పేరు ఉండాలి. ఒక వ్యక్తి యొక్క పేరు సామాజిక వెబ్లో కానీ లేదా చట్టపరమైన వెబ్లో కానీ ఉంటాయి. తర్వాత వారిని ఒప్పందాలు లేదా పనులు లేదా బాధ్యతలను కట్టుబడి ఉంటాయి. అంటే ఈ పేరు అనేది ఒప్పందంలో ఉంటుంది. తర్వాత పనుల్లో కూడా పేరు అనేది కీలకం. బాధ్యతలకు సంబంధించినప్పుడు కూడా పేరు అనేది కీలకం. మనం పుట్టిన క్షణం నుండి మన రోజులు ముగిసే వరకు మన పేర్లు లెక్కలేనన్ని మార్గాల్లో నమోదు చేయబడుతుంది. పేరు అనేది ఓటు వేయడానికి కానీ, వివాహం చేసుకునే సమయం కానీ, లేదా రోజువారీ జీవితంలో ఫార్మాలిటీస్లో ఈ యొక్క పేరు అనేది వాడటం జరుగుతుంది. తర్వాత పేరుకు మతపరమైన లేదా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం తేలికగా, అంటే కొంతవరకు మనం చూసుకున్న పేరుకున్న ప్రాముఖ్యత కొంతవరకు మనం చూసుకున్నా. అయితే దేవుడు మొదటి మానవుడైన ఆదామునకే పేరు పెట్టాడు అనుకుంటే కేవలం ఆయనకే కాకుండా దేవదూతలకు కూడా దేవుడే పేరు పెట్టాడు. అలాగే సృష్టిలో కూడా అనేకమైన వాటికి దేవుడే పేరు పెట్టినట్టుగా ఆదికాండం 1వ అధ్యాయం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కీర్తనలు 147 4వ వచనంలో కూడా నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికి అన్నిటికీ పేరు పెట్టుచున్నాడు అనే విషయాన్ని కూడా మనం అక్కడ చూడవచ్చు. దేవదూతలకు దేవుడే పేర్లు పెట్టాడు అనటానికి సందేహమేమీ లేదు, ఎందుకంటే ఆయననే వాటిని సృష్టించాడు. అలాగే వాటికి పేర్లు కూడా పెట్టింది ఆయనే. దేవుడు పేర్లు పెట్టడం అలాగే పేర్లను మార్చడం అనేది కూడా చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో రాస్తుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో దేవుని చేత పేర్లు పెట్టబడిన వారి గురించి ఒక చిన్న లిస్టు మనం చూద్దాం. మొట్టమొదటిగా ఇప్పటి వరకు మనం చూసినట్లుగా ఆదాము గురించి, ఆదాము తర్వాత ఇస్సాకు, తర్వాత ఇష్మాయేలు, తర్వాత యాదిద్య అంటే సొలొమోన్ రాజుకి దేవుడు అంటే తన ప్రవక్త ద్వారా పెట్టించినటువంటి పేరు యాదిద్య. మహేరు, షాలాల్, హష్, బాజ్ అనే పేరు మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత ఎజ్రాయేలు, తర్వాత లోరు హామా, తర్వాత లో అమ్మి, ఇవి 3 పేర్లు అనేవి హోషియా పిల్లల పేర్లుగా మనం అక్కడ చూడండి. దేవుడే స్పెషల్గా ప్రత్యేకించి వారికి పేర్లు పెట్టమని ఒక ఆత్మీయ భావాన్ని, ఒక అర్థాన్ని తెలియజేయడానికి
ఆ పేర్లు పెట్టమని చెప్పడం జరిగింది. తర్వాత యోహాను గురించి, బాప్టిస్మిచ్ యోహాను గురించి కూడా మనం లూకా సువార్త 1వ అధ్యాయంలో చూడొచ్చు. తర్వాత యేసు అనే పదాన్ని కూడా దేవుడే మరి ఆ పేరు పెట్టమని చెప్పడం అనేది జరిగింది. అలాగే కొన్ని పేర్లలో మార్పులు అనేవి కూడా చేయటం జరిగింది. దాని గురించి మనం చూసినట్లయితే అబ్రాము నుండి అబ్రహాము అనే పదాన్ని, అంటే ఆ మార్పు అనేది ఆ పేర్లు జరగటం జరిగింది. సారా నుంచి సారాయి అనే మార్పు అనేది ఆ పేర్లు జరగటం జరిగింది. యాకోబు నుంచి ఇశ్రాయేలు అనేది మనం అక్కడ చూడొచ్చు. తర్వాత సీమోను నుంచి పేతురు అనే దాన్ని కూడా మనం చూడొచ్చు. తర్వాత సౌలు నుంచి పౌలుగా అక్కడ పౌలుకి పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మనము పేర్లు, దేవుని చేత పెట్టబడిన పేర్ల గురించి చూసాం. అలాగే దేవుని చేత మార్చబడిన పేర్లు కొంత పరివర్తన, కొంత మార్పు అనేది అందులో మనం చూడొచ్చు. అయితే నిత్యత్వములో దేవుడు మనకు పేరు పెడతాడని చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం అనేది తెలియజేస్తూ ఉన్నాయి. అదేంటంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, అతనికి తెల్ల రాతినెత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును, పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు అనే విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిత్యత్వంలో మనకి ఎటువంటి పేరు ఉంటుందో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఇప్పుడున్న పేరు మాత్రం ఉండదు. ఇది మాత్రం ఖాయం. దేవునికి నీకు మాత్రమే తెలిసేటువంటి పేరు అది, మరి ఎవరికి కూడా తెలియని పేరు అది. అది ఈ భూమి మీద అయితే నీ పేరు కానీ నా పేరు కానీ అందరికీ తెలుస్తుంది, తెలిసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పేరును పోలిన పేర్లు ఉంటాయి. నిత్యత్వములో అయితే ఒక్కొక్కరికి ఒక్క పేరు మాత్రమే ఉంటుంది. ఎంత విచిత్రంగా ఉందో వినటానికి. ఈనాడు కొంతమంది పాస్టర్లు బాప్టిజము తీసుకున్న వారికి పేర్లు మారుస్తూ ఉంటారు. వారికి ఉన్న పాత పేరును తీసి బైబిల్లో నుంచి కొన్ని పేర్లను తీసి పెడుతూ ఉంటారు. కానీ అలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే, చూసేవారికి ఇది ఒక మత మార్పిడిలాగా కనిపిస్తుంది. అలాగే వారికి అంతకుముందు తల్లిదండ్రులు కానీ లేదా వాళ్ళ కుటుంబ పెద్దలు పేర్లు పెట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఈ పేర్లు మార్చటం వల్ల వారు అభ్యంతరపడి హృదయంలో నొచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. కనుక మనము పేర్లు మార్చే పని చేయకూడదు. ప్రస్తుతం వారికి ఉన్న పేరు వారి తల్లిదండ్రుల ద్వారా పెట్టబడి ఉండవచ్చు, కానీ ఒకవేళ వారు రక్షింపబడి నిత్యత్వంలోనికి ప్రవేశిస్తే వారికి దేవుడే ఎన్నడూనూ ఎవరునూ మార్చలేని పేరు పెడతాడు. పైన చెప్పబడిన లిస్టును చూస్తే వారిలో ఎవరు కూడా హిందువులు కాదు, వాళ్ళందరూ కూడా విశ్వాసులు మరియు వారి పిల్లలు. అందుకే అక్కడ మనం చూస్తే దేవుడు వారి పేర్లు అనేవి మార్చడం జరిగింది. అయితే ఈ ఉదయకాలం ముందు నీవు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నీ పేరు ఎవరు పెట్టినా సరే, నీ పేరు ఈ ఉదయకాలం ముందు జీవ గ్రంథంలో రాయబడి ఉందా లేదా అనేది ఆలోచించు. దీని గురించి తీవ్రంగా ఆలోచించు. ఎందుకు అంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం ఏమని చెప్తుందంటే, ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములు పడవేయబడును అని వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే నీ పేరు జీవ గ్రంథములు లేకపోతే నీవు అగ్నిగుండంలో పడవేయబడతావని వాక్యం చాలా తేటగా సెలవిస్తుంది. కాబట్టి నీ పేరును బట్టి అతిశయించడం, నీ ఇంటి పేరును బట్టో లేదా నీ పేరును బట్టో లేదా ఆ పేరు వెనుకున్నటువంటి భావాన్ని బట్టు అతిశయించి గర్వించటం మాని, కేవలం నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉందా లేదా అనేది ఒకసారి నీవు ఈరోజు ఉదయకాలం ముందు పరిశీలన చేసుకోవాలి. పైన చెప్పబడిన మాటలు విన్న నీకు ఏ విధమైన ప్రార్థన చేయాలో ఇప్పటికే నీకు అర్థమై ఉండొచ్చు. అయినా కూడా నేను మీకోసం ఈ ఉదయకాలం ముందు చిన్న ప్రార్థన చేస్తాను. తలలు వంచి కళ్ళు మూసుకొని ఏకీభవించండి. పరలోకమందున్న మా తండ్రి, ఈ ఉదయం నీ స్వరాన్ని వినే భాగ్యాన్ని మా అందరికీ నువ్వు అనుగ్రహించి ఉన్నా. అందును బట్టి నీకు స్తోత్రం. మేము మా పేర్లను బట్టి అతిశయించుచూ వస్తూ ఉన్నా. అందును బట్టి మమ్మల్ని క్షమించు. ఇప్పుడు మాకున్న పేరు మరవబడుతుంది, కానీ నీవు మాకిచ్చు పేరు శాశ్వతంగా ఉంటుంది తండ్రి. నీవు పెట్టు ఆ నూతనమైన పేరు మేము పొందుకోవాలంటే ఇప్పుడు మా పేరు జీవగ్రంథంలో వ్రాయబడాలి. మా పేర్లు నీ జీవగ్రంథంలో రాయబడే రీతిగా మా జీవితాలు ఉండుటకు మాకు నువ్వు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.